కుంభరాశి వారికి నవంబర్ 16, 17, 18వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఈ స్త్రీని గనక వదిలిపెట్టుకున్నట్లయితే ఈ భూమి మీద మీకన్నా దురదృష్టవంతులు మరొకరు ఉండరు. ఇది కుంభరాశి వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఎందుకంటే కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యంగా పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ స్త్రీని దూరం చేసుకొని తర్వాత చాలా నరకయాతన అనేది అనుభవిస్తున్నారు. అది తెలిసిన వారు కొంతమంది తెలియక మేమేంటి ఈ బాధలు పడుతున్నాము, మాకెందుకు ఈ కర్మలు వెంటపడ్డాయి, మేము ఎవరికి ఏం పాపం చేశామో, మా వల్ల ఎవరికి ఏ ఏ ఇబ్బంది కలిగిందో అని చెప్పేసి కొంతమంది తెలిసి అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అయితే తెలియదు ఎందుకు ఇలా జరుగుతున్నాయో, అసలు ఎందుకు ఈ సమస్యలు ఇలా వెంటబడుతున్నాయి అన్న సంగతి కొంతమందికి అసలు అవగాహన కూడా ఉండదన్నమాట. కానీ 100కు 99% మీరు చేసిన పొరపాటు అయితే మాత్రం ఇదే. ఈ స్త్రీని మీరు వదిలిపెట్టడం వలన, ఈ స్త్రీని మీరు దూరం చేసుకోవటం వల్లనే ఈ రోజున మీకు కనీసం పరిష్కారం అనేది లేని సమస్యలు అనేవి మీ వెంటపడి మీరు చాలా మానసికంగా, శారీరకంగా కృంగిపోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని అసలు ఆ స్త్రీ ఎవరు, ఏంటి, మీరు చేసిన తప్పేంటి, ఆ స్త్రీ ఎందుకు బాధపడుతుంది, అలా మీరు చేసిన పొరపాటును సరిచేసుకునే అవకాశం ఏదన్నా ఉందా, ఇదంతా కూడా వీడియోలో పూర్తిగా వివరించబడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిది మనం గమనించినట్లయితే ఈ కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారండి. చాలా తెలివైనటువంటి వారు కూడా. కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మంచి అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. అలాగే మంచి అందమైన మనసును కూడా కలిగి ఉంటారు. ఎప్పుడైనా సరే మనసు పవిత్రంగా ఉన్నప్పుడు మనిషి యొక్క రూపం కూడా పవిత్రంగా ఉంటుంది, అంటే అందంగా ఉంటుంది. మనసులో కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, నలుగురు పక్కన అంటే ఎదురుగా ఎవరన్నా పచ్చగా ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటే ఆ నిప్పుల్లో పడి కాలిపోయేది నిప్పులు పోసుకున్న వాళ్ళేనమాట. అది తెలియక ఏంటంటే ఎదుటివారి మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడిస్తే ఫస్ట్ ఎఫెక్ట్ కొట్టేది ఏడ్చే వాళ్ళకి అన్న సంగతి జనానికి నిదానంగా తెలిసిద్ది. కాబట్టి కుంభరాశి వారైతే మాత్రం ఇలాంటి వాళ్ళు కాదు. వీరు చాలా తెలివైనటువంటి వారు. వీరేంటో, వీరి లోకమేంటో, వీరి కుటుంబం ఏంటో, వీరి ప్రపంచం ఏంటో, వీరి పనేంటో అన్నట్లుగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ కుంభరాశిలో ఉన్న పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారండి. మంచి అందమైన రూపం, హ్యాండ్సమ్గా, మంచి పర్సనాలిటీ తోటి, మంచి హెయిర్ స్టైల్ తోటి చాలా చక్కగా ఉంటారు. అంటే హైట్ కానీ, పర్సనాలిటీ కానీ, వెయిట్ కానీ చూసినట్లయితే హ్యాండ్సమ్ లుక్ అనేది ఈ కుంభరాశి పురుషుల్లో ఉంటుంది. మీరు గమనించినట్లయితే కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు 100లో 99 మంది అందంగానే ఉంటారనమాట. వారి దగ్గర ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. అంత అందంగా ఉన్నటువంటి అబ్బాయిలకి ఏ అమ్మాయి పడదు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే వీరికి అంత అందం ఎందుకు వస్తుంది అని అంటే వీరు హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెడుతూ ఉంటారు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ఏంటంటే మంచిగా జిమ్ చేయటము, ఎక్సర్సైజ్ చేయటము, అలాగే హెల్త్ విషయంలో మంచి గ్రిప్ అనేది ఉండటము, ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవటము, మంచిగా కరెక్ట్గా 7-8 గంటలు లేదా ఒక 10 గంటలైనా నిద్రపోవటం అవ్వచ్చు. ఏ విషయాన్నైనా సరే ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోవటము. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా జనాలను వీళ్ళు పట్టించుకోరు. ఎవ్వరి మీద ఈర్ష్య, ద్వేషాలు పెంచుకోరు. కాబట్టి మనిషి రూపం అందంగా ఉండటానికి ఈ మనస్తత్వం కూడా కారణమవుతుంది. అందుకే ఇందాక నేను అంత క్లియర్‌గా అక్కడ ఆ విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హెల్త్‌లో మెయిన్ భాగం ఏంటంటే పక్కనోళ్ళను పట్టించుకోకుండా ఉండటము. అది కూడా మన యొక్క అందాన్ని రెట్టింపు చేస్తుందనమాట. ఇంకా తెలుసుకునే ముందు ఆ స్త్రీ గురించి ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ, మీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉన్న, కుటుంబ సమస్యలతో మీరు ఏదైనా ఇబ్బంది పడుతుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి.
ఇలా ఈ కుంభరాశి వారేంటంటే వీరికున్నటువంటి మంచి ఆలోచన వల్ల, మంచి అలవాట్ల వల్ల ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారు. వీరిలో జిమ్ చేసేవాళ్ళుంటారు. ఎక్కువగా హెల్త్ మీద ఫోకస్ అనేది ఉంటుంది కదా! అందుకని చెప్పేసి జిమ్ చేసేవాళ్ళు ఉంటారు. జిమ్ చేయటం వలన జిమ్ బాడీ అనేది చాలా చక్కగా ఉంటారు కాబట్టి, ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు చక్కగా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపంతో ఉంటారు. కొంతమంది యోగాలు చేసేవాళ్ళున్నారు. కొంతమంది ఎక్సర్సైజ్ చేసేవాళ్ళున్నారు. మంచి హెల్తీ ఫుడ్ అంటే ఫ్రూట్స్ ఎక్కువగా తినటము, మంచి అంటే ఇవి పోషకాలు ఉండేటటువంటి ఆహార పదార్థాలు, చికెన్ అవ్వచ్చు, లేదా ఎగ్స్, మిల్కు, ఫ్రూట్ జ్యూసెస్సు, వెజిటేబుల్సు, వెజిటేబుల్ జ్యూసెస్సు ఇలాంటివి ఏంటంటే మంచి హెల్తీ ఫుడ్ అనేది ఈ కుంభరాశి వారు తప్పకుండా మెయింటైన్ చేస్తారండి. అందుకే వీళ్ళంత ఫిట్‌గా ఉంటారు మనుషులొచ్చేటప్పటికి. ఇక మరి అలా ఉంటున్నప్పుడు ఎవరైనా సరే కొంతమంది ఆడవాళ్ళేంటంటే అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. అంత చక్కగా ఉన్న అబ్బాయి దొరకాలని చెప్పేసి ఎవ్వరైనా సరే కోరుకుంటూ ఉంటారనమాట. అయితే వీళ్ళేంటంటే పెద్దగా ఎవ్వరిని కూడా పట్టించుకోరు. వీరికి పైన ఒక ఆలోచన, లోపల ఒక ఆలోచన ఇలా ఉండదు. ఏదైనా సరే వీరు ఒకలాగే వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు గానీ, ఏదైనా సరే ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మొహాన అనేసేయటము. చాలా సైలెంట్‌గా ఉంటారు. మీరు గమనించండి. ఇది హైలైట్ పాయింట్ అనమాట. సైలెంట్‌గా ఉంటారు, కామ్‌గా ఉంటారు. వీరికి మనసుకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతో మాత్రమే వీళ్ళు ఓపెన్‌గా మాట్లాడతారు. అది ఏ ఒక్క పర్సను వాళ్ళ జీవితంలో ఉంటారనమాట అలా. కాబట్టి వీరు ఎవరితో కూడా పెద్దగా మాట్లాడరు. చాలా సైలెంట్‌గా ఉంటారనమాట. ఇలా ఉన్నప్పుడు చూసేంటంటే కొంతమంది అమ్మాయిలు ఇష్టపడటం అనేది జరుగుతుంది. అయితే ఎవరైనా సరే ఇష్టాన్ని పెంచుకున్నప్పుడు, చేసుకున్నప్పుడు అంటే ఏదైనా ఆడవారైనా కొంతమంది మగవాళ్ళని చూసినప్పుడు ఇట్లా బాగున్నారు, చక్కగా ఉన్నారని చెప్పేసి అనుకోవటము. అలాగే అబ్బాయిలైనా సరే కొంతమంది అమ్మాయిలను చూసినప్పుడు చక్కగా ఉన్నారనుకోవటం ఇదంతా కూడా సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే కొంతమందేంటంటే, ఆ ఇష్టాన్ని వదులుకోలేరనమాట. మరి ఈ మనిషి ఇంత చక్కగా ఉన్నారు, ఇంత బాగున్నారు అని చెప్పి వాళ్ళ మనసేంటంటే, ఆ మాటతో అంతటితో కట్ అవ్వటానికి వాళ్ళ మనసనేది అంగీకరించదు. ఎందుకంటే, బాగా నచ్చుతారు. వదులుకోలేనంతగా నచ్చుతూ ఉంటారనమాట. కళ్ళతో చూసిన దాన్ని అక్కడితో వదులుకోలేరు. అంతటితో వదులుకోకుండా కళ్ళు వెళ్ళిన చాటుకి కొంతమందికి మనసు వెళుతుంది. మనసు వెళ్ళిన కాడికి కొంతమందికి మనిషి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అంత బాగా మనసుకు టచ్ అవుతూ ఉంటారనమాట. ఇలా ఆ స్త్రీ ఏంటంటే ఇక వదులుకోలేక తన గురించి తెలుసుకోవటము, ఆ అబ్బాయి గురించి కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు గురించి తెలుసుకోవటము, అతని ఫ్రెండ్స్‌ని తెలుసుకోవటము, ఎలాగోలా తన ఫోన్ నంబర్ అనేది సేకరించి తనతో ఇక అంటే ఫోన్ నంబర్ తీసుకోవటము, తనతో కూడా పరిచయం పెంచుకొని మాట్లాడటము, అలా నిదానంగా మీరు చాలా చక్కగా ఉంటారు, మీరు చాలా బాగుంటారు అని చెప్పేసేసి ఆ స్త్రీ ఏంటంటే ఒక పూర్తిగా తన యొక్క లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట రోజులు గడిచే కొంది. అంతే కదండీ! ఏదైనా మన మనసులోకి ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మనం వదిలిపెట్టకపోతే ఆ ఆలోచన ఏంటంటే బలపడుతుందనమాట. అలా ఆ స్త్రీ కూడా ఏంటంటే పూర్తిగా ఇష్టాన్ని అది అలవాటుగా మార్చుకునిద్దనమాట. అలాగా ఆ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి కూడా చెప్పి ఇప్పుడు ఎవరికైనా సరే పొగిడితే హ్యాపీయే కదా! వాళ్ళు కూడా సంతోషపడతారు. అయితే పెద్దగా పట్టించుకోరు కానీ, ఈ స్త్రీనే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నా కూడా తనే కదిలిస్తుంది. ఎందుకంటే తనకు బాగా నచ్చి అతనితో ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని చెప్పేసేసి. ఇక అలా మాట్లాడుకునే క్రమంలో ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకోవటము, మాట్లాడుకోవటము, అలాగే ఈ స్త్రీ కూడా అందంగా ఉండటము ఇలాంటివి జరిగి కుంభరాశి వారి యొక్క మనసు కూడా కొంత మారటం అనేది జరుగుతుందనమాట. మాట్లాడగా రోజులు గడిచే కొంది, వారాలు గడిచే కొంది, నెలలు గడిచే కొంది ఆ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు కూడా ఈ స్త్రీ మీద కొంచెం అభిమానము పెంచుకొని మాట్లాడటం అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే ఈ స్త్రీ యొక్క పద్ధతి, ఈ స్త్రీ రూపం కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి అలా ఆ పురుషుడు కూడా ఆకర్షితుడు అవ్వటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడి నుంచే అసలు ట్విస్ట్ అనేది మొదలవుతుంది. అయితే ఇక్కడ ఈ స్త్రీ వచ్చేటప్పటికి కూడా చాలా పద్ధతి గల స్త్రీ. ఈ స్త్రీ ఫ్యామిలీ కూడా చాలా పద్ధతి గలది. తను ఏదైనా సరే అంటే తనకు గతంలో వచ్చేటప్పటికి ఏదైనా ప్రేమలో ఉండటం కానివ్వండి, ఏదైనా ఫెయిల్ అయిపోవటం కానివ్వండి, లేకపోతే నలుగురిని ఇష్టపడే మనిషి కాదనమాట. ఆ స్త్రీ కూడా పవిత్రమైనటువంటి మనసుతో ఈ పురుషుడిని ఇష్టపడటంతోటి ఆ స్త్రీ గురించి తెలుసుకున్న తర్వాత ఆ స్త్రీ కూడా అంతా కరెక్ట్‌గా ఉన్న
పర్సన్ అవ్వటం వల్ల ఏంటంటే, కొంచెం ఆ పురుషుడు కూడా ఆకర్షితుడై మాట్లాడటం అనేది జరుగుతుంది. అయితే అది ఇక్కడ ఆకర్షణ అని మాత్రం ఇక్కడ నేను చెప్పటం అనేది జరుగుతుందండి. ఇష్టము, మనస్ఫూర్తిగా ప్రేమించటము ఆ పురుషుడు అని చెప్పేసి ఇక్కడ నేను ఎక్కడా కూడా చెప్పటంలా. జస్ట్ ఆకర్షణ. ఆ స్త్రీ నిజంగా ఇష్టపడుతుంది. ఇక్కడ ఈ పురుషుడేంటంటే కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు ఆకర్షితుడు మాత్రమే అయ్యాడు కానీ తనను ఇష్టపడలేదు. తనను ప్రేమించలేదు. ఆ అమ్మాయి ప్రేమ నిజం. కానీ ఈ కుంభరాశి వారి మనసులో ఎలాంటి ప్రేమ అనేది కలగదు. జస్ట్ ఆకర్షణ మాత్రమే జరుగుతుందనమాట అక్కడ. అలా ఉండేసేసి వాళ్ళు మాట్లాడుకోవటము, కలుసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మాట్లాడుకున్నప్పుడు మొదట్లో మాట అంతా పద్ధతిగానే ఉంటుంది. ఇది కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు అందరికీ సంబంధించింది కాదండి. కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల్లో 100కు 90 మంది చాలా కరెక్ట్‌గా ఉంటారు. కానీ ఒక్క 10 మంది మాత్రం ఏంటంటే కొంచెం గర్వంతోటి, కొంచెం అహంకారంతోటి, కొంచెము అంటే మంచి చెడును కూడా ఒక్కొక్కసారి గ్రహించలేక నిర్ణయాలు ఒక 10% మంది మాత్రం తీసుకుంటారనమాట. అందరికీ అని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లా. కేవలం ఒక 10% మంది గురించి మాత్రమే ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది అందరికీ సంబంధించింది కాదండి కుంభరాశిలో ఉన్న పురుషులకి. అది ఎవరికి ఏంటనేది వినే వాళ్ళకి అర్థమవుతుందనమాట. వీళ్ళేంటంటే ఆ స్త్రీ ఇష్టపడుతుంది, నిజంగా ఇష్టపడుతుందన్న సంగతి ఒక మగవాడైనా, ఆడ మనిషైనా గ్రహించగలుగుతారు. అలా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు కూడా ఆ స్త్రీది నిజమైనటువంటి ప్రేమ, తను ఇష్టాన్ని పూర్తిగా పెంచుకుంటుంది. ఈ మనిషి లేకుండా తను బ్రతకలేనంత స్థాయికి వెళ్ళిపోతుందని ఈ పురుషుడు అర్థం చేసుకున్నాడు. కానీ ఈ పురుషుడు ఏంటంటే ఆకర్షణ మాత్రమే. అంటే తనతో మాట్లాడేటప్పుడు ఫస్ట్‌లో గౌరవంగా మాట్లాడిన ఇతను తర్వాత ఆమెను అవమానించటము, ఆమెను తిరస్కరించటము, ఆమెను మాటలతోటే ఇబ్బంది పెట్టటము. అంటే ఏ మాటంటే తన కళ్ళల్లో నీళ్లు వస్తయ్యా? ఏ మాటంటే తను మానసికంగా కృంగిపోతుందా? అనేటటువంటి మాటలతోటి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమంది పర్సన్స్ ఏంటంటే ఆ స్త్రీని వచ్చేటప్పటికి చాలా రకాలుగా మాటలతోటే తన మనసును ముక్కలు చేసేశారని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఒక స్త్రీ నిజంగా తనంతట తను ఇష్టపడి వెళ్తే ఇంత అవమానం జరుగుతుందా? అలా అంటే చాలామంది ఎలా ఉంటున్నారంటే ఈ రోజుల్లో అంటే అబద్ధము నిజంలాగా, నిజం అబద్ధంలాగా అవసరాలకు వాడుకునేటటువంటి వాళ్ళేమో మంచి వాళ్ళకిలాగా కనిపిస్తున్నారు. కానీ నిజంగా ఒక నిజమైన ప్రేమను ఒక అబ్బాయి మీద అమ్మాయి పెంచుకున్నప్పుడు అలాంటి ప్రేమ మాత్రం అవతల ఉన్నటువంటి ఆ పురుషుడికి చాలా చులకనగా కనిపిస్తూ ఉంటుంది ఆ స్త్రీ. తను అంత ఇష్టాన్ని పెంచుకున్నప్పుడు అంటే తను ఏదో ఒక కరువులో ఉన్నట్లుగా, తను ఏదో ఎవ్వరి మొఖం ఇంతవరకు తెలియకుండా భూమి మీద ఈ పర్సనే అందంగా ఉంటే తన వెంట పడుతున్నట్లుగా అసలు అంటే తను ప్రతి మాటలో కూడా ఈ పురుషుడు ఏంటంటే తప్పును తీసి చాలా రకాలుగా ఆ అమ్మాయి మనసుని విరిచేశాడు అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట. అంటే అసలు ఆ అమ్మాయి చివరికి ఏంటంటే మాట్లాడటానికి ఆ స్త్రీ భయపడే అంతగా అంటే ఏ మాట మాట్లాడినా కూడా తప్పు పట్టేసరికి తనకు ఎలా మాట్లాడాలో కూడా తెలియని స్థాయికి ఆ స్త్రీ వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, నవ్వినా తప్పే, నవ్వకపోయినా తప్పే, ఏడ్చినా తప్పే, ఏడవకపోయినా తప్పే. నీకోసమే ఏడ్చానంటే నా కోసం నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వెందుకు అలా నవ్వుతున్నావు? నువ్వు నా కోసమైతే ఏడవ్వే అని చెప్పేసేసి అలా చాలా రకాలుగా ఆ స్త్రీ మనసుకు గాయం తగిలేటట్లుగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఆ 10% మంది కొంతమంది అని చెప్పాం కదండి. ఇది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అది కూడా వాళ్ళకి తెలిసి తెలియని తనంతోటే. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే మీ తెలిసి తెలియని తనాన్ని మార్చుకొని మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలన్న ఉద్దేశంతోటే నేను ఇది కూడా చెప్తున్నానండి. అలా మిమ్మల్ని ఇష్టపడి వచ్చినటువంటి ఆ స్త్రీతో మీరు ప్రవర్తించినటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఆ స్త్రీ అంటే మీకు అంత ప్రేమను చూపించడం మీకు నచ్చలేదు. ప్రేమను చూపిస్తే సంతోషపడాలి గానీ నచ్చకపోవటం ఏంటండి? ఇప్పుడు నిజంగా ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారంటే అలాగే ఉంటారు. ఇప్పుడు నటించే వాళ్ళు, అవసరాలకు వాడుకునే వాళ్ళేంటంటే బెల్లం బెల్లం దగ్గర అంటే బెల్లం ఉన్నంత వరకు ఈగలు వచ్చినట్లుగా మీ దగ్గర డబ్బున్నంత వరకు అవసరాలకు వాడుకోవటం పక్కకు వెళ్ళిపోతారు. లేకపోతే మీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారనమాట. కానీ ఒక స్త్రీ మాకు డబ్బు వద్దు, మాకు ఏమీ వద్దు, నువ్వు కాసేపు మాతో ప్రేమగా మాట్లాడు, మా లైఫ్‌లో నువ్వు ఉంటే చాలు అని చెప్పి అంటుంటే ఇంకింతకు మించిన నిజమైన ప్రేమ
ప్రేమ ఈ భూమి మీద కొన్ని కోట్లు పోసినా కూడా దొరికిద్దా? ఇలాంటి ప్రేమల కోసం లేనోళ్ళు తపన పడుతూ ఉన్నారు. కానీ కొంతమంది మూర్ఖులేంటంటే ఉన్న ప్రేమను దూరం చేసుకుంటూ ఉంటున్నారనమాట. వీళ్ళు దూరం చేసుకొని నిజంగా ప్రేమించినటువంటి అవతల వ్యక్తికి చివరికి బాధే మిగులుస్తున్నారు. అది ఎంత తప్పో ఒక్కసారి మీరు ఆలోచించారా? ఒక మగవాడు వద్దనుకుంటే మాత్రం ఆ స్త్రీని చాలా రకాలుగా ఎన్ని మాటలు అంటే ఆ మనిషి ఇబ్బంది పడుతుందో ఆ మగవాడికి బాగా తెలుసనమాట. అంత మనసు విరిచేస్తాడు. మగవాడు వద్దు అనుకుంటే అంత కఠినంగా మాట్లాడతాడు. అంత కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడనమాట. ఆ మనిషిని ఎంత ఛీ అని చెప్పేసేసి చాలా రకాలుగా అవమానిస్తూ ఉంటాడండి ఒక మగవాడు గనక వద్దు అనుకుంటే. కానీ మరి మీరు అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ స్త్రీ ఇష్టపడుతుంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమంది పురుషుడు 10% అని చెప్పుకున్నాం కదా! వాళ్ళేంటంటే ఆ స్త్రీని అవమానించి చాలా రకాలుగా మాటలతో అంటే తన ప్రేమ ఏంటంటే చులకనగా కనిపించింది. విలువ లేదు. ఆ స్త్రీకి విలువగా వీళ్ళకి కనిపించక ఆ స్త్రీ అంతటా ఆ స్త్రీనే వీళ్ళ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయేటట్లుగా కొంతమంది చేశారు. కొంతమంది ఏంటంటే ఆ స్త్రీనే వీళ్ళే వద్దనుకోవటం అంటే తిట్టినా, ఏం చేసినా కూడా ఆ స్త్రీ ఏంటంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో సైలెంట్‌గానే ఉంది. కానీ వీళ్ళే కొంతమంది దూరం పెట్టేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ స్త్రీ మిమ్మల్ని తిరిగి పన్నెత్తి మాట అనలేకపోవచ్చు. ఆ స్త్రీ మిమ్మల్ని ఏ రకంగా కూడా డిస్టర్బ్ చేయలేకపోవచ్చు. ఆ స్త్రీ తనంతట తను వెళ్ళిపోయేలాగా మీరు చేసి ఉండొచ్చు. లేకపోతే మీరే పక్కకు తప్పుకొని ఉండవచ్చు. కారణాలు ఏమన్నా కానీ చివరికి ఆ స్త్రీ మిమ్మల్ని ప్రేమించింది మనస్ఫూర్తిగా నిజం. ఆ స్త్రీ ఈ రోజు కూడా మీ వల్ల ఏడుస్తుంది, బాధపడుతుంది 100% నిజము. కాబట్టి మీరు ఎవరు ఏంటి అనేది ఆ కుంభరాశిలో ఉన్న కొంతమంది పురుషులకు అర్థమవుతుందండి. మీ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఆ స్త్రీ దూరమైన కానించి మీకు చాలా ఎక్కువైనయి మీరు గమనించుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేసుకోండి. అంటే అలా ఉన్నప్పుడు ఎలా ఉంది మీ లైఫు? తర్వాత నుంచి ఎలా ఉంది అని చెప్పేది మీరు అర్థం చేసుకోండి. అలా మీకు చాలా రకాల ప్రాబ్లమ్స్‌తో సతమతమైపోతూ ఉంటున్నారు. అసలు వాటికి సొల్యూషన్స్ కూడా ఉంటల్లా. ఏ పనైనా మీరు పర్ఫెక్ట్‌గా చేస్తున్నా కూడా పర్ఫెక్ట్‌గా ఫెయిల్ కూడా అయిపోతున్నారు. దీనన్నిటికి కారణం ఏంటంటే ఆ స్త్రీ యొక్క కన్నీళ్ళు. మీరిక్కడ చేయాల్సినటువంటి ముఖ్యమైన పనేంటంటే ఆ స్త్రీ మీ జీవితంలో కనుక ఉంటే ఆ స్త్రీని యాక్సెప్ట్ చేయండి. లేదు మాకు యాక్సెప్ట్ చేయటానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు కనీసం తనకు సారీ అయినా చెప్పండి. తనను క్షమించమనైనా సరే మనస్ఫూర్తిగా అడగండి. ఎందుకంటే కొంతమంది బ్లాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు ఏ రకంగా కూడా తను కలుసుకోవటానికి వీలు లేకుండా భయాలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు మీ అంతట మీరు సారీ చెప్పటం వల్ల మీ యొక్క సమస్యల నుంచి మీరు 100% బయటపడ్డవాళ్ళవుతారు. లేకపోతే మాత్రం సమస్యలు ఎందుకు వస్తున్నాయో మీకే అర్థం కాదు. ఏంటంటే స్త్రీ కన్నీరు అనేవి చాలా భయంకరమైనవి. తన కన్నీటి వల్లే మీకు చాలా రకాలైనటువంటి సమస్యలు తెలియకుండా వచ్చి పడుతున్నాయి. కాబట్టి ఆడదాని సంతోషానికి మనం కారణం కాకపోయినా పర్వాలా. కానీ ఆడదాని కన్నీటికి, ఆడదాని బాధకు మాత్రం ఎప్పుడూ కూడా ఒక మగవాడు కారణం అనేది కాకూడదు. కాబట్టి అలాంటి పొరపాటు మీరు తెలిసి తెలియక ఏదన్నా చేసి ఉన్నారేమో ఒకసారి గుర్తు తెచ్చుకొని అలాంటి స్త్రీ ఎవరన్నా ఉంటే దయచేసి ఆ స్త్రీ ఏదన్నా తిట్టినా, ఏమన్నా మిమ్మల్ని ఎమోషనల్‌గా ఏదన్నా అనేసేసినా మీరు పట్టించుకోకుండా తనకు ఒక్క సారీ చెప్పండి. మీ లైఫ్‌లోకి ఆహ్వానించే అవకాశం ఉంటే ఆహ్వానించండి. లేదు మాకు కుదరదు అని అనుకుంటే కనీసం సారీ అనైనా చెప్పి తన మొఖం మీద ఒక చిరునవ్వునైనా మీరు తెప్పించే ప్రయత్నం అనేది చేయండి. అలా చేస్తే మీకు ఈ పాపాల నుంచి, ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఆ స్త్రీ కన్నీరు మీకు శాపం రూపంలో చుట్టుకొని చాలా వరకి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క మంచి కోసము, మీ యొక్క బాగు కోసమే ఇక్కడ ఈ విషయం అనేది చెప్పటం అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే తెలిసి తెలియని అజ్ఞానంతో మమ్మల్ని ఒక స్త్రీ ఇష్టపడింది. మేము అంటే మేము నో అని చెప్పేసేసాము. మేము పెద్ద అది ఇది అని చెప్పేసేసి ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అది చాలా పొరపాటు. ఇష్టం లేదు అనంటే మొట్టమొదట్లోనే ఇష్టం లేదని చెప్పేసేసేయాలి. అంతటితో అది కట్ అయిపోతుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇష్టము అని అవతల వ్యక్తికి గురించి తెలిసినప్పుడు
ఈ వ్యక్తి కూడా వారి జీవితంలోకి ప్రవేశించి కొన్నాళ్ళు వారితో ప్రేమగా మాట్లాడి కొన్నాళ్ళు వాళ్ళని అవసరాలకు వాడుకొని తర్వాత వదిలేస్తున్నారన్నమాట. ఇది అసలైనటువంటి తప్పు. అది మనిషిని మాటల రూపంలో మనల్ని అంటే ఆ మనిషిని ఆకర్షితులు చేసినా కూడా అది కూడా తప్పేనండి. కొంతమంది అంటూ ఉంటారు, మేము మిమ్మల్ని కనీసం పొరపాటును కూడా ఎప్పుడూ కూడా దగ్గరగా చూడలేదు, కనీసం మీ యొక్క చేతిని కూడా మేము టచ్ కూడా చేయలేదు, అలాంటప్పుడు మేము మిమ్మల్ని ఎలా అంటే ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఒక మనిషిని మనము దగ్గరగా చూడకపోయినా తనను కనీసం అంటే తన యొక్క ఫింగర్‌ను కూడా మనం టచ్ చేయకపోయినా కూడా ఆ మనిషి మిమ్మల్ని ఇష్టపడుతుందని తెలిసి మీరు కూడా తనతో ఏకీభవించి మాట్లాడుతూ ఉంటారు చూడండి. అలా మనస్ఫూర్తిగా కూడా తను దగ్గరవుతుంది కదా! తను నమ్ముతుంది కదా! అంటే మీరు కూడా తనతో మాట్లాడుతున్నారు కొన్నాళ్ళు అనంటే ఇష్టం ఉండే మాట్లాడుతున్నారని చెప్పేసి తన యొక్క ఇష్టాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి ఆలోచన రావటానికి కూడా కారణం మీరే అయ్యారు కదా! అలా కొన్నాళ్ళు ఇష్టంగా మాట్లాడి ఇవాళ రోజున ఒక శత్రువులాగా పక్కన పడేసేస్తే వాళ్ళేమని అనుకుంటారు? అలాంటప్పుడు అది పాపం కాదా? అంటే మనిషి యొక్క శరీరానికి మాత్రమే మనం ఇచ్చేస్తే గాయమైనట్లు కాదండి. మనసు అనేది కూడా ఒకటుంటుంది. వాళ్ళ మనసుని ఇబ్బంది పెట్టినా కూడా అది కూడా మనకు తప్పు కిందే వస్తుందనమాట. అసలు ఇష్టం లేకపోతే ఫస్ట్ డే, వన్ డేనే నో అని చెప్పేసేసేయాలి. అలా కాకుండా కొన్నాళ్ళు చక్కగా టైమ్ పాస్ చేసుకొని, కొన్నాళ్ళు మాట్లాడి, ఇంకేమన్నంటే మేము మీ లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయలేదని చెప్పేసి ఒక్క మాటతోటి మాట్లాడుతా ఒక మనిషి దూరం పెట్టేసేస్తా ఇష్టం అని చెప్పేసేసి, తర్వాత అసలు మేమేమి చెప్పలేదు నో అని చెప్పేసేస్తే అది తప్పు కాదా? అది పాపం కాదా? ఆ స్త్రీ నమ్మదా అవతల? కాబట్టి ఇలా కొంతమంది పురుషులు 100% ఇలా కొంతమంది చేసిన వాళ్ళున్నారండి. ఇది అందరికీ కాదు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమంది పురుషులకు మాత్రమే ఇది ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది. అది ఎవరు ఏంటనేది మీరు అర్థం చేసుకొని, ఆ పొరపాటును సరిచేసుకొని ఆ స్త్రీకి సారీ చెప్పండి. ఆ స్త్రీకి సారీ చెప్పి తను క్షమిస్తే తప్ప మీరు మీ సమస్యల నుంచి బయటపడలేరు. ఎందుకంటే మీరు చేసే పనుల్లో కలుసుబాటు లేకుండా పోవటం, మానసిక ఒత్తిడి, స్ట్రెస్సు, నిద్ర పట్టకపోవటము, ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఏది చేసుకున్నా కూడా కలుసుబాటు అనేది లేకపోవటం ఇదంతా కూడా స్త్రీకన్నిటి వల్ల జరుగుతుంది. కాబట్టి మీరు అంటే మేము సారీ చెప్తామా, మేము దిగి వెళ్తామా అని అనుకోవద్దు. ఎందుకంటే తప్పు తెలిసి తెలియకుండా మన వల్ల పొరపాటు జరిగింది, మన వల్ల అవతల వ్యక్తి బాధపడింది అని అనుకున్నప్పుడు క్షమాపణ అడగటంలో ఏమాత్రం కూడా తప్పు అనేది లేదు, చిన్నతనం లేదు. తను ఏదన్నా ఒక మాటన్నా పట్టించుకోవద్దు. మీరు తనను క్షమించమని అడిగేసేసి మీరు పక్కకు వచ్చేసేసేయండి. వచ్చేసేస్తే మీ యొక్క సమస్య అనేది అంతటితో చాలా వరకు కూడా 90% క్లియర్ అయిపోతుంది. ఇంకెప్పుడు కూడా ఎక్కడా కూడా ఇలాంటి పొరపాటు అనేది జరగకుండా చూసుకోండి. ఇలా చేయటం వలన కుంభరాశి వారి యొక్క పురుషుల లైఫ్ అనేది బాగుంటుంది. మీరు చాలా హ్యాపీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటే ఆ స్త్రీని అంగీకరించి మీ జీవితంలోకి ఆహ్వానించండి. అలాంటి స్త్రీలను దయచేసి బాధ పెట్టొద్దు. ఎందుకంటే కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి చెడ్డవాళ్ళని దృష్టిలో పెట్టుకుని కొంతమంది మంచి వాళ్ళను కూడా అనుమానిస్తున్నారనమాట. కాబట్టి అది చాలా తప్పు. ఏది నిజమా, ఏది అబద్ధమా, ఏది నిజమా లేకపోతే ఏది నీడ అనేది మీరు గ్రహించాలన్నమాట. గ్రహించి ఎప్పుడైనా సరే ఒక మనిషి మీద నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి స్త్రీలు ఎవరన్నా ఉంటే మీరు వదిలిపెట్టుకోవద్దు. వదిలిపెట్టుకుంటే మాత్రం ఈ భూమి మీద మీకన్నా దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. అలా అవకాశం లేదు అని అనుకుంటే కనీసం క్షమాపణైనా చెప్పండి. అలా చేయటం వల్ల మీ పాపం కడుక్కున్నటువంటి వారవుతారు. ఇది మళ్ళీ చెప్తున్నానండి, కుంభరాశిలో ఉన్నటువంటి అందరి పురుషులకి కాదు, కుంభరాశిలో ఉన్నటువంటి ఒక 10% పురుషులకి. ఇక్కడ వాళ్ళు కూడా మంచి వాళ్ళు కాదు అని ఇక్కడ చెప్పట్లేదండి. లేదండి. తెలిసి తెలియని తనంతో చేసుకునే పొరపాట్లు కాబట్టి మీరు బాగు చేసుకొని మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక తోబుట్టువులాగా మీకు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా ఈ 3 రోజుల్లో మీకు జరిగే విషయం అయితే ఇదండి. అర్థమైంది కదండి కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో ఏంటి, ఏ స్త్రీని వదులుకుంటే మీరు మీకన్నా దురదృష్టవంతులు ఉండరు ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఆ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు
పెట్టిన ఆ స్త్రీ గనక క్షమిస్తే ఇక నుంచి మీకు అంతా లక్కే, పట్టిందల్లా బంగారం అవుతుందనమాట. కాబట్టి అలా చేయండి. వీడియోకి ఒక్క లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలాగే షేర్ చేస్తే కొంతమంది కుంభరాశి వారికి హెల్ప్ అవుతుందనమాట. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మరికొంతమందికి చేరేలా సపోర్ట్ చేస్తారని, ఇలాంటి మంచి వీడియోస్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మీ లైక్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగే మీ జీవితంలో అలా ఎవరినైనా మిస్ చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ అనేది చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.